నేను ఏమంటున్నానంటే ఇదంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు మొదటి నుండి కూడా చాలా మంది కొంతమంది అందులో అవినీతి పరులై ముఖ్యమంత్రి కాళ్ళకు కేసీఆర్ కాళ్ళకు బూట్లు తొడిగి కవిత కాళ్ళను బూట్లు తొడిగి చెప్పులు మోసి ఇప్పుడు ఇంత కష్టపడి ఐఏఎస్ లో అయిపోయి ఇంత చదివి వాళ్ళ బూట్లు నాకడ ఏంటండి నాకు అర్థం కాలేదు. అట్లాంటి ఐఏఎస్ ల యాటిట్యూడ్ ని మరి ఎందుకు ఖండించలేదు ఈ అధికారుల సంఘం? ఈ అధికారుల సంఘం, పోలీసుల సంఘం, ఐపీఎస్ ల సంఘం అరే సన్నాసులారా, దద్దమ్మలారా, ఇట్లాంటి విధవ పనులు చేయకుండా మీరు ఐఏఎస్ లో ఐపీఎస్ లో మీరు హైలీ క్వాలిఫైడ్, మొత్తం ఇండియన్ సర్వీస్ లో హైలీ క్వాలిఫైడ్ మీరు ఏదో 10th ఫెయిల్ గాను లేదంటే చెత్తనాయాలు ఒక్కొక్కడు ఘోరమైన విధానాలు అవలంబించి ఇష్టారాతిగా కోట్లాది రూపాయలు సంపాదించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే చెత్తన్న కొడుకుల బూట్లు కడుగులేంది మీరు? వాళ్ళ చెప్పులు మోసలేంది? ఈ అవినీతి అధికారులు కదా అట్లాంటి అవినీతి అధికారులు చేపట్టే కదా ఇట్లాంటి నాయకులు రెచ్చిపోతున్నది. అట్లాంటి అవినీతి అధికారులు కనుక లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ రోజు నిజంగానే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ కార్యదర్శి నుండి చీఫ్ సెక్రటరీ వరకు రూపాయి తీసుకోకుండా పనిచేయమని చూసాం. ఫస్ట్ వాళ్ళు ఎందుకు మంత్రులకు ఎమ్మెల్యేలు భయపడకుండా సేవ చేయరు? ఒక్క రూపాయి తీసుకోకుండా ఎవరికి చెంచాగరి చేయకుండా ఫస్ట్ నీ డ్యూటీ చేయమనండి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ను. ఎట్లా భయపెట్టేచ్చు చెప్తా. నేను చెప్తున్నాను నవీన్ మిట్టల్ కి ఇటేనండి సార్, నవీన్ మిట్టల్ కి నేను పిహెచ్డి సిటిఎన్ అని చెప్పాను. ఒక నవీన్ మిట్టల్ ఈసీ మెంబరు, మా కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ లో నేను సిటిఎన్ నీకు అని చెప్పిన ఆయన ఇష్టం ఉన్నట్టుగా గైడ్ ఆయన చెప్పిన గైడ్ ఇవ్వమంటున్నాడు. ఆయన చెప్పినట్టు గైడ్ అంటే నేను అలా చేయాలట. నేను చేయను, ఎట్టి పరిస్థితిలో చేయనని చెప్పాను. ఆయన చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రొఫెసర్ లింబాద్రికి కంప్లైంట్ చేసుకున్నాడు. మా వైస్ ఛాన్సలర్ రవీందర్ కంప్లైంట్ చేసుకున్నాడు. మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి, నేను ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రశ్నే లేదు. నేను సీనియారిటీ ప్రకారం ఇస్తా తప్ప సీటు నువ్వు ఎవరికి గైడ్ ఇవ్వమంటే నేను ఇయ్యానని చెప్పి నవీన్ మిట్టల్ అవినీతి పరుడు, అతి కుంభకోణాలు మొత్తం ఉత్తరాది నుండి వచ్చి మొత్తం ఇలా తెలంగాణ సంపదను దోపిడీ చేసిన నవీన్ మిట్టల్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారండి వీళ్ళు? రేవంత్ రెడ్డి ఇన్ని మాటల్ని సన్నాయి నొక్కులు వస్తాడు కదా, రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తున్నా అంటుండే కదా. మరి నవీన్ మిట్టల్ అవినీతి పరుడు, అవినీతి కుంభకోణాలకు నిలయం. ఆయన వల్ల 68 మంది చచ్చిపోయారు, చాలా మంది ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. దుర్మార్గుడు నవీన్ మిట్టల్. అట్లాంటి దుర్మార్గుని సంకల పెట్టుకొని తిరుగుతున్న రేవంత్ రెడ్డి మరి మహా దుర్మార్గుడా మంచోడా? ఇవాళ ఇట్లాంటి ఆఫీసర్లను ఈ కేటీఆర్ సపోర్ట్ చేసినాడు. కేసీఆర్ అట్లాంటి దుర్మార్గ ఐఏఎస్ ఆఫీసర్లు సపోర్ట్ చేసినప్పుడు మరి అట్లాంటి వ్యక్తులను మనం ప్రజా పాలకులన్నా దగా పాలకులన్నా ఇట్లాంటి వాళ్ళు ఉండనే కదా. ఇట్లాంటి విధానాలు అట్లాంటి ఆఫీసర్లను సపోర్ట్ చేస్తేనే కదా ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం 100% అండి. టాక్ అబౌట్ దట్. నో వి విల్ టాక్ అబౌట్ దట్. మేము మాట్లాడతాం, గ్యారెంటీగా మాట్లాడతాం. ఈ అవినీతి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నంత కాలం, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నంత కాలం, అవినీతి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ఇట్లాంటి విధానాలే ఉంటాయి. ఎవరికి రెస్పెక్ట్ ఉండదు, విలువలు ఉన్నాయి. ఒక ఉన్నతమైన చదువుకున్న వ్యక్తులకు విలువలు ఉన్నాయి. ఇష్టరాజ్యంగా వాళ్ళు చేస్తూ ఉంటే దాన్ని సమర్థించి కూడా కూర్చుంటే ఇవాళ మనం మంచి వ్యక్తులం అవుతామా? కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రొసీజర్ అండి. సారీ, నేను వాళ్ళని సమర్థించట్లేదు. బట్ దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. వెదర్ ఏ ఆర్ బి ఆర్ సి మీరు సమర్థిస్తారని అనట్లేదు సార్. నేనేమంటున్నానంటే నేను చెప్తున్నాను సార్, మేడం రామచంద్రుడు నాయక్ గారు మేము గౌరవిస్తాము. మేము ఇప్పటికీ ఐఏఎస్ గౌరవిస్తాము. నేనే ప్రొఫెసర్ ఒక డీన్ గా పనిచేసిన, నాకు తెలుసు. ప్రోటోకాల్, ఐ నో ద ప్రోటోకాల్, హౌ టు రెస్పెక్ట్ ది హైయర్ అథారిటీ. రెస్పెక్ట్ కదండి, ఇక్కడ తప్పు చేసినా కూడా యాజ్ ఎ డీన్, ఇఫ్ సంబడి మేక్స్ ఎ మిస్టేక్, you don't give authority to the public persons or somebody else to take action against your professor or lecturer. You will say that yes, ఏం తప్పు చేశాడో నాకు చెప్పు, నేను తీసుకుంటాను. బట్ దే డోంట్ హ్యావ్, నోబడీ హ్యాజ్ ఎ అథారిటీ టు టేక్ లా ఇన్ టు దేర్ హ్యాండ్స్ అండి. దయచేసి మీరు ప్రొఫెసర్ గారు ఇలా చెప్తే అది కొంచెం తప్పుదారి తీస్తుంది. దయచేసి లేదండి, నేనేమంటున్నానంటే నేను ఒకటే చెప్తున్నా సార్. ఇప్పుడు ఆయనకు నవీన్ మిట్టల్ గారికి నేను సీట్ ఇస్తే నేను మంచోని అవుతాడా?
ఏమి నేను ప్రొసీజర్ ఫాలో కావాలా లేకుంటే పిహెచ్డి సీట్ అక్రమంగా ఇవ్వాలా? ప్లీజ్, నా మనం ఏంటంటే నేను తప్పు చేసిన వాళ్ళని నేను సమర్థించట్లేదు, మిట్టల్ కానీ రామచంద్ర కానీ ఎనీవన్ బడి, బట్ దేర్ ఇస్ అ ప్రాసెస్ సార్. ఇఫ్ ఎవ్రీబడి డస్ ఎవ్రీథింగ్, ఇప్పుడు మీరు డీన్, వైస్ ఛాన్సలర్, దేర్ ఇస్ అ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ ఫర్ యూ. ఇఫ్ ఎవ్రీబడి డస్ వాట్ యు ఆర్ డూయింగ్, దెన్ వీ డోంట్ నీడ్ యూ. నేను అదే చెప్పాను వీసీ గారికి, ప్రొఫెసర్ లింబాద్రి గారికి కూడా అదే చెప్పాను. నేను ఏమని చెప్పాను అంటే, సరే దర్ ఇస్ ఎ ప్రొసీజర్ ఇస్ దేర్, వీ హ్యావ్ టు గివ్ ద ప్రొసీజర్, వీ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఆయనకు సీట్ ఇస్తాను కానీ ఇష్టారాజ్యంగా మీరు చెప్తే ఎట్లా ఇస్తారని చెప్పి నేను చెప్పాను. We are not debating about Naveen Mittal and ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇవాళ నేను ఈ ఎగ్జాంపుల్ మీకు బయటకు ఎందుకు చెప్తున్నాను? నేను అప్పుడున్నప్పుడు కూడా అదే చెప్పాను. నేను ఒక డీన్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా చెప్పాను ఈ మాట. నేను ఐ విల్ ఫాలో ద ప్రొసీజర్ ఆఫ్ లా. నేను ఏమంటున్నా అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ లాకు ఉంది. ఇప్పుడు కూడా దయచేసి ఆ భద్ర వ్యక్తికి, ఆ మహానుభావుడికి అదే చెప్పండి. అదే చెప్తాను నేను కూడా అదే చెప్తున్నా. మనకు ఆయన ఈజ్ నాట్ అబౌవ్ ది లా, ఈజ్ నాట్ అబౌవ్ ది కాన్స్టిట్యూషన్. కేటీఆర్ ఈజ్ నాట్ అబౌవ్ ది లా, అబౌవ్ ది కాన్స్టిట్యూషన్. ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే, ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే, రెస్పెక్ట్ చేయాల్సిందే. ఒక ఆఫీసర్ అండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను ఇష్టం వచ్చిన మాట్లాడడానికి కూలి కాదు, ఆయన ఇంట్లో కూలి కాదు, కేటీఆర్ ఇంట్లో కూలి కాదు.